మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంట్లో గొడవ అయితే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. ప్రేమలో విఫలమవుతే, మోసపోతే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. వీడే దెబ్బ కొడితే నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ చుట్టూ చేరి కొన్ని రాబందులో బంధువులో పీక్కు తినే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి స్నేహితుడు ఒక పుస్తకంలో అంటాడు. నీ దగ్గరున్న పుస్తకాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి, నీ దగ్గరున్న మంచి పుస్తకాన్ని బట్టి నీ దారి ఉంటుంది. ఒక చిన్న గెస్చర్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్, మీరు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి, పోయేటట్టుగా పోని ఏమైనా జరిగిందా అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నా ఫ్రెండ్స్లో కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే వాళ్ళ దగ్గర పరపతి ఉందనో అహంకారం చూపించే వాళ్ళు చాలామంది. సో ఒక రిలేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. పదే 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 కొట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, గిల్లుకుంటూ ఉంటారు, మళ్ళీ ప్యాచప్ అవుతూ ఉంటారు. నీ ఫ్రెండ్ ఏదైనా రాంగ్గా పోర్ట్రే చేస్తే ఆ టైంలో జస్ట్ బై బ్లాంక్, అవునా సరే ఇట్స్ ఓకే, లేదు నాదే తప్పు, ఉండిపో, తప్పేముంది, తగ్గమంటారు. అది ప్రేమైనా సరే స్నేహమైనా సరే. తగ్గడంలో నువ్వు ఒక మెట్టు ఎక్కే ఉంటావు తప్ప. ఆ ఒక స్టెప్ తగ్గడం అన్నది ఎంతవరకు తగ్గితే సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకున్నట్టు ఉంటుంది? స్నేహంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతవరకే. వాడు ఎంతైనా అంటున్నాడు కదా అని చెప్పేసి నేను పడుతూ 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 ఉంటే రేపు నేను మాట్లాడిన మాటకి వాడు విలువ ఇవ్వడు. అయ్యే మామ దా బీరు తెచ్చుకుందాం, ఇష్టం వచ్చిన డబ్బులు, ఇది కాదు స్నేహం. వాడి గుండెల్లో ఉన్న బాధ తెలియాలి నీకు. అబ్బాయికి ఫ్రెండ్షిప్ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అబ్బాయికి అమ్మాయికి ఫ్రెండ్షిప్ అంటే ఒక మనిషిని చూసి నవ్వడంలో, ఒక మనిషిని చూసి స్నేహం చేయడంలో ఆలోచించడం ఏంటి? జెండర్ ఎందుకు ఉంటుంది? ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే నీ మనసుతో స్నేహం, ప్రకృతితో ప్రేమ. ఈ రెండు అర్థమైనోడు ఎవడూ అవసరం లేదు ఆడికి. వాడి ఒక యోగితో సమానం. ఆకలి అనేవాడు మిత్రుడు మీకు మిత్రుడైతే, వాడి విలువ నీకు తెలిస్తే, విజయం అనే 3 అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది. 3 అక్షరాల ఆకలిని విలువ నీకు తెలిస్తే, 3 అక్షరాల విజయం నీకు దాసోహం. యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 5 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్లో ఒక గొప్ప సేయింగ్, విచ్ మీన్స్ నీ పర్సనాలిటీ మేక్ అయినా బ్రేక్ అయినా ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద ఫ్రెండ్స్ హూమ్ యూ మేకప్ యువర్ జర్నీ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నాకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఇవాళ రేపటి రోజుల్లో మేబీ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న ఇవాళ రేపటి రోజుల్లో నిజమైన ఫ్రెండ్షిప్స్ దొరుకుతున్నాయా? నిజమైన ఫ్రెండ్స్, లైఫ్ టైం ఫ్రెండ్స్ అనేవాళ్ళు నిలబడుతున్నారా? అసలు ఉన్నారా? అసలు ముస్తఫా ఫ్రెండ్షిప్లు ఇప్పుడు తిరిగి మనం ఎదురు అవ్వగలుగుతున్నామా? ఫ్రెండ్షిప్, ద బ్యూటీ అండ్ ది హార్డ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టుడేస్ జనరేషన్ ఫ్రెండ్షిప్, దీని గురించి మాట్లాడడానికి ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ రినౌడ్ యాక్టర్ అని చెప్పాలి. యాక్టర్గా మనందరికీ తన యాక్టింగ్ స్కిల్స్ ఎంత పరిచయమో, ఆయనలో ఉన్న ఆ రైటింగ్ స్కిల్స్ని ప్రపంచానికి చూపిస్తూ వావ్ అని అనిపించుకుంటున్న రాఘవ ప్రతాప్ ఉన్నారు నాతో. హలో రాఘవ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రాఘవ్ గారు, యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు చేసిన సీరియల్స్లో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ సీరియల్ హీరోగా వీవ్ ఆల్రెడీ ఓన్డ్ యూ. కానీ మీరు రీసెంట్గా పెడుతున్న మీ రైటింగ్ స్కిల్స్ అసలు అది అద్భుతం. చాలా మీరు మాట్లాడి ఉండొచ్చు. నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఆ నలిగిపోయిన పేపర్. లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోతే పేపర్ సాఫీగా ఉంటే బ్యాలెన్స్ అవ్వదు. బట్ వన్స్ ఇట్ ఈస్ ఆల్ క్రంపుల్డ్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్షిప్స్, అది పడిపోదు, ఇట్ విల్ స్టాండ్ స్ట్రైట్ అన్నది చాలా 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 ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో ఈరోజు మీ రైటింగ్స్లోని ఆ భావం రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాము. టు స్టార్ట్ విత్, ముందుగా మీ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా, బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా? ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఫ్రెండ్కి, బెస్ట్ ఫ్రెండ్కి? ప్రపంచం అనేది ఎంత చిన్నగా ఉంటే బయటి ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది నా అభిప్రాయం. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి కీర్తి అని, తర్వాత స్కూల్ మేట్స్ ఉన్నారు, ఉమేష్, శివరామ్, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే, నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను నా ఫ్రెండ్స్కి, కొత్తగా ఏదైనా సాధించాలి అని నీ మైండ్లో ఉంటే ఒక మిత్రుని సంపాదించు.
అది ఎలా ఉండాలి, వాడు ఎలా ఉండాలి అంటే జీవితంలో నువ్వు తిరిగే ప్రతి మలుపుకి సలహాదారుడైన కృష్ణులా ఉండాలి. నువ్వు జీవితంలో చాలా యుద్ధాలు చేస్తుంటావు. నీ యుద్ధాల వెనక వానర సైన్యం వాడే అవ్వాలి. నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ చుట్టూ చేరి కొన్ని రాబందులో బంధువులో పీక్కు తినే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ జవాబుదారిలా ఉండాలి. అలాంటి మిత్రుని ఒక్కడిని సంపాదించు. నువ్వు జీవితంలో సో 100 మంది సర్కిల్ అక్కర్లేదు, మంది అక్కర్లేదు, ఒక్కడు చాలు. సో అలాంటి మిత్రుని సంపాదిస్తే నువ్వు జీవితంలో గెలిచినట్టే అని మాట్లాడుతుంటా. సో నాది ఇప్పుడు అదే పాయింట్. చాలా చిన్న సర్కిల్ నాది, చాలా అందమైన సర్కిల్. ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి మధ్యలో మీరైతే ఎలాంటి డిఫరెన్స్ ఫీల్ అవుతారు? అంటే ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి అలా ఎప్పుడూ ఉండదు నా ఉద్దేశ ప్రకారం. అంటే మనం పర్సనల్స్ కొన్ని షేర్ చేసుకుంటుంటాం. వీడితో నాకు అంతా ఓకే, వీడితో నేను ఏం షేర్ చేసుకున్నా సరే మూడో పర్సన్కి వెళ్ళదు అనే పర్సన్ బెస్ట్ ఫ్రెండ్. వీడితో ఇది షేర్ చేయకూడదు అనేవాడు ఫ్రెండ్ నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే పర్సనల్స్ షేర్ చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్. అవును, ఎందుకు అంటే నీ యొక్క పర్సనల్స్, నీ యొక్క లోపలున్న విషయాలు నీ మనసుకు తప్ప నీ మనసుకు నచ్చిన మనిషికి తెలుస్తుందంటే వాడు నీకు ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి. సో నా ఉద్దేశ ప్రకారం అలాంటి ఫ్రెండ్స్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ని కాపాడుకోవాలి అని అంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఏదో ఒక ఆ బ్రాండ్ పేరు నేను తీసుకురావట్లేదు కానీ నెట్వర్క్ కంపెనీ యాడ్, ప్రతి ఫ్రెండ్ అవసరమేనా, అసలు అది ఒక పెద్ద వేవ్ ఆ రోజుల్లో అసలు అది వేరే, ఆ పాటనే ఒక వైబ్ ఉండేది. సో నేనేంటి అంటే నేను ఒక దానికి భయపడతా. నేను భయపడేదానికి రెండు. ఒకటి దేవుడికి భయపడతా, 2 నా వెనక ఉన్న మిత్రుడి నోటికి భయపడతా. దేవుడు ఏదైనా శాసించగలడు, నా వెనుకున్న మిత్రుడి నోరు ఏదైనా చేయగలదు. అది నా మనసుని కావచ్చు, నా జీవితాన్ని కావచ్చు. సో ఈ 2, అందుకని నీ మిత్రుడు నువ్వు సంపాదించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సంపాదించుకోవాలి, జాగ్రత్తగా వాడిని కాపాడుకోవాలని చెప్తూ ఉంటా. సంపాదించుకొని మళ్ళీ కాపాడుకోవాలి ఈ జనరేషన్లో. అలా మీరు చాలా అరుదుగా, చాలా ప్రెషియస్గా ఒక ఫ్రెండ్ని సంపాదించుకొని ఆ ఫ్రెండ్తో ఉన్న జర్నీని కాపాడుకుంటూ ఉన్న వ్యక్తి మీ లైఫ్లో ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి అని చెప్పాను కదా, తను. తర్వాత శివ. ఎంత క్లోజ్, ఎంత ప్రెషియస్ వాళ్ళు మీకు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ కోట్ చేయగలరా? ఇన్సిడెంట్ నేను ఒకటే చెప్తామా, ఫ్రెండ్షిప్లో ప్రతి స్నేహితుడు ఒక పుస్తకంలో అంటాడు. ఏ స్నేహితుడి నుంచి ఏం నేర్చుకుంటావో తెలీదు. నీ దగ్గరున్న పుస్తకాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి, నీ దగ్గరున్న మంచి పుస్తకాన్ని బట్టి నీ దారి ఉంటుంది. సో నువ్వు ఎంచుకునే పుస్తకం అదే మిత్రుడు. చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి, అంతేకాక చాలా జాగ్రత్తగా కూడా కాపాడుకోవాలి. ఆ పుస్తకాన్ని మరొకరు కూడా సజెస్ట్ చేయొచ్చు, మనం ఆ మిత్రుడిని మరొకరికి కూడా పరిచయం చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్. వాడి నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావో తెలీదు. కొన్ని చెడ్డ పుస్తకాల నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం, ఇలాంటివి చేయొద్దు అని. చెడ్డ మిత్రుడు కూడా కొన్ని నేర్పించే వెళ్తాడు. సో నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే మిత్రుడు, పుస్తకం 2 ఒకటే అని చెప్తాను నేను. వాడి నుంచి చాలా నేర్చుకుంటాం. మీ లైఫ్లో ప్రతాప్ గారు ఒక చిన్న గెస్చర్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్, మీరు అది లైఫ్ లాంగ్ పోయేటట్టుగా పోని ఏమైనా జరిగిందా అంటే ఏం చెప్తారు? గుడ్ ఆర్ బ్యాడ్? ఓకే, ఇక్కడ మీరు పుస్తకం అని అన్నారు కాబట్టి, మంచి పుస్తకం చెడ్డ పుస్తకం అన్నారు కాబట్టి 2 మాట్లాడతాం. ఓకే, గుడ్ అంటే ఏం లేదు. నేను అంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పలేదని ఫీల్ అవుతారు కాబట్టి నేను నేమ్ చెప్పను. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది దే ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్వేస్ అంటే నాకు నా సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తారు. వాడి సిచ్యువేషన్ బాగాలేదు. కొద్దిమంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే వాళ్ళ దగ్గర పరపతి ఉందనో అహంకారం చూపించే వాళ్ళు చాలామంది. అలాగే అహంకారాన్ని చూసి వీడిక్కడికి రాడు, నేను అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళను సామాన్యంగా, వాడిని బలవంత పెట్టద్దు, వాడు రాడు అని డైరెక్ట్గా చెప్పేసే వాళ్ళు చాలామంది. అలాంటి వాళ్ళు నాకు ఉన్నారు. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. నేను అన్న ఇక్కడికి రాగు ఇక్కడ రాడు అని చెప్పేస్తారు వాళ్ళు. సో నాకేంటి అంటే విలేజ్లో కొంతమంది, కాలేజ్లో కొంతమంది, స్కూల్లో కొంతమంది, ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత లడ్డు అని, తర్వాత శివ అని,
శశి ప్రీతం అని టానీ అని వీళ్ళేంటి అంటే స్నేహంలో ఏదో మ్యాజిక్ అంటారు చూసారా, ఒక్కడి దగ్గర చిల్లి గవ్వ ఉండదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మాట్లాడుకుంటాం, లైక్ యూనో మోడీ గురించి మాట్లాడుతుంటాం, ఇలా వెళ్ళాలి ఆయన దగ్గరికి అని మాట్లాడుతుంటాం. మళ్ళీ అది గుర్తుకు రాదు, ఆ టైంలో టెన్షన్స్ గుర్తురావు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుర్తుకు రావు, ఏమీ గుర్తుకు రావు. ఒక్కొక్కడి మైండ్లో ఇంట్లో చేసిన అప్పులు ఉంటాయి, ఒక్కొక్కడి మైండ్లో ఎన్నో భారాలు ఉంటాయి. కానీ ఆ సమయంలో గడిపే స్నేహమే, ఆ సమయంలో గడిపే ఆ మాటలే ఎక్కడికో తీసుకెళ్తాయి. నిజంగా ఫ్రెండ్షిప్ ఇస్ మ్యాజిక్ కదా. మ్యాజిక్ అది. ఒక కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటుంటాం, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎందుకు మాట్లాడాము మనం నేను అదే చెప్తా, ఆ మీటింగ్లోనే ఏదో ఉండిద్ది. సో నేను అది మ్యాజిక్ అని చెప్తా ఫ్రెండ్షిప్ని. వండర్ఫుల్. సో మీరు ఏమనుకుంటున్నారు ఇవాళ రేపటి రోజు ఫ్రెండ్షిప్స్లో ఫ్రెండ్షిప్ అనే ఒక బాండ్ని బిల్డ్ చేయడానికి కానీ కంటిన్యూ చేయడానికి కానీ అవతల వైపు నుంచి కానీ ఇవతల వైపు నుంచి కానీ ఎఫర్ట్స్ అవసరమా, లేకపోతే ఎఫర్ట్లెస్గా జరిగేదే ఫ్రెండ్షిప్పా? ఎఫర్ట్స్ ఇప్పుడు ఆ ఫ్రెండ్ నాతో ఉండడానికి నేను ఎఫర్ట్ పెట్టాలా, లేకపోతే ఏదైనా కానీ వాడు నేను ఫ్రెండ్స్ అంతే ఎఫర్ట్లెస్గా సాగిపోతుందా? హౌ డు యూ సీ దిస్? ఇప్పుడున్న జనరేషన్లో ఎఫర్ట్స్కి చాలా వాల్యూ ఉంది. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నేను మీ ముందు చేసిన యాక్టివిటీస్ని మీరు మైండ్లో పెట్టుకుని నాతో బిహేవ్ చేస్తారు. అలా జడ్జ్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేయడం కరెక్టేనా? అన్నీ తెలిసిన వాడి దగ్గర, ఇప్పుడు నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాడికి నా గురించి అన్నీ తెలుసు. అలా తెలిసినప్పుడు ఈ పర్సన్ ఈ పని ఎందుకు చేయలేదంటే తెలిసినప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు నువ్వు వెళ్ళిపోయావు అంటే వాడికి నువ్వు అర్థం కాలేదని అర్థం. వాడికి నువ్వు అర్థం కాదు. ప్రతి యాక్ట్కి ఒక జస్టిఫికేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే అది ట్రూ ఫ్రెండ్షిప్ కాదు. నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే, ఫ్రెండ్షిప్కి నీ మనసుకి, స్నేహం నీ మనసు రెండు ఒకటే. కొంతమంది ఒంటరిగా ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళ మనసుతోనే స్నేహం చేస్తారు. మనసుకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేయడం వేరు, తన మనసుతో స్నేహం చేయడం వేరు. ఎప్పుడైతే నా మనసుతో నేను స్నేహం చేస్తానో, నా మనసులో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం చెప్పాలి అని అర్థమవుతుంది. సో నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, మనసుకు నచ్చిన స్నేహితుడు ఎప్పుడు వాడికి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాడికి అర్థమైపోతుంది. జస్ట్ వర్డ్స్, జస్ట్ ఐస్, అంతే. ఓకే, అంతే. సో ఒక రిలేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, పదే పదే కొట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, గిల్లుకుంటూ ఉంటారు, మళ్ళీ ప్యాచప్ అవుతూ ఉంటారు. సో ఈ గొడవలు డ్యూరింగ్ ఈ స్నేహం అనే జర్నీలో ఇన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటే అది నిజమైన రిలేషనా, లేదా కొట్టుకోవడమే బ్యూటీ ఆఫ్ ద రిలేషనా? ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, లైఫ్ అనేదే పేపర్. కొన్నిసార్లు మన అభిప్రాయాల్ని పక్కకి పెట్టి తెల్ల కాగితంలా మారక తప్పదు అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు. నీ ఫ్రెండ్ ఏదైనా రాంగ్గా పోర్ట్రే చేస్తే ఆ టైంలో జస్ట్ బ్లాంక్, అవునా సరే ఇట్స్ ఓకే లేరా, నాదే తప్పు, ఉండిపో, తప్పేముంది, తగ్గమంటారు. స్నేహంలో తగ్గడంలో తప్పేముంది? నేను ఒకటే చెప్తా, వాడెప్పుడైనా సరే నీ గురించి అన్నీ తెలిసిన వాడైనా సరే నీ దగ్గర ఏమైనా నోరు జారినా, లేకపోతే నీ దగ్గర ఏమైనా తప్పు చేసినా తగ్గడంలో తప్పు లేదు. నీకు వాడు కావాలన్నప్పుడు తగ్గడంలో తప్పు లేదు. అది ప్రేమైనా సరే, స్నేహమైనా సరే, తగ్గడంలో నువ్వు ఒక మెట్టు ఎక్కే ఉంటావు తప్ప, అది చాలామంది ఈ జనరేషన్లో అది మిస్ అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే అహంకారాలు పెరిగిపోయినాయి. ఎందుకు వాడే వచ్చి మాట్లాడంలే, ఎందుకు అవసరం లేదులే, జస్ట్ గివ్ సమ్ టైం, అంతే. కొంచెం వదిలేయి, వాడికి అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఈ జనరేషన్లో అది మిస్ అవుతుంది, అహంకారాలకు పోతున్నారు. ఒకప్పుడు మాకు ఎలా ఉండేదంటే, మేము ఒక ప్లేస్కి వెళ్ళినా మాకు అప్పుడు క్యాస్ట్లు, ఈ మతాలు ఇవన్నీ ఉండేది కాదు. మాకు రంజాన్ వచ్చిందంటే, పీర్ల పండుగ వచ్చిందంటే మేము అందరం కలిసి ఒక దగ్గరికి వాడిచ్చే ప్రసాదం కోసం క్యూ కట్టేవాళ్ళం. క్రిస్మస్ వచ్చిందంటే వాడిచ్చే కేక్ కోసం కూర్చునేవాళ్ళం. మాకు శివరాత్రి వచ్చిందంటే నాతో పాటు ఉన్న ముస్లిం ఫ్రెండ్స్ అందరూ, పలానా మతస్థులందరూ, నాతో పాటు వచ్చిన స్నేహితులందరూ నా దగ్గరికి వచ్చి గుడిలో చెప్పే ప్రవచనాలు వింటూ ప్రసాదం పులిహోర తింటూ కూర్చునేవాళ్ళం. ఇప్పుడేమైంది, బార్డర్ పెరిగిపోయింది. ఒకప్పుడు తెలిసిన మాకు స్నేహం ఇదే, ఒకప్పుడు మాకు తెలిసిన మాకు ఆనందం ఇదే. ఇప్పుడేంది, మధ్యలో కులాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి, ఇది పెంచుకుంటూ పోయింది. అంటే స్నేహంలో కులం ఉంటుందా అని మా జనరేషన్ వాళ్ళకి అనిపిస్తున్నా, ఇదేంది అంటే ఈ జనరేషన్ వాళ్ళతోనే కొంచెం స్నేహం అనేది కొంచెం డిఫికల్ట్ ఏమో అనే సిచ్యువేషన్కి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. అసలు అదర్వైజ్ ఆల్సో ఫ్రెండ్షిప్లో మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉందా? ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ఒక మెట్టు తగ్గడం? చాలా
ఎగ్జాంపుల్ అంటే నేను కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా స్కూలింగ్లో చాలా మాటలు పడ్డా స్కూల్ డేస్ టైంలో లైక్ ఎవరో చేసిన దానికి మన మీద పడడం అంటారు కదా. నాకు స్కూల్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా తక్కువ మందిని చూస్ చేసుకున్నాను నేను. వాళ్ళతో మాత్రమే ఉంటా, వాళ్ళతో మాత్రమే తింటా, బహుశా రేపు అవకాశం వస్తే వాళ్ళతో మాత్రమే చావును కోరుకుంటా. నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే, మనకి ఊహ తెలియనప్పుడు వచ్చిన స్నేహితులు మనతో ఉంటారు. ఊహ తెలిసిన తర్వాత, తెలివి తెలిసిన తర్వాత, మన చుట్టూ ఉన్న మనుషులు ఏంటో అర్థమైన తర్వాత వచ్చిన స్నేహితులు మనతో ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళు మనతో ఉండరు. సో నేనేమంటా అంటే, వీళ్ళని ఎప్పుడు వదులుకోవద్దు. ఆ స్నేహితులు ఏదైనా మాట మాట్లాడినా సరే, ఓకే లేరా నాదే తప్పు, ఓకే కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి, ఓకే నాదే తప్పు, పక్కా నాకు తెలుసు నా వాల్యూ అతను తెలుసుకుంటాడని. లేకపోతే వాడు తెలుసుకోలేకపోయినా నేను ఏదో రకంగా నేను వెనక్కి తగ్గి ఒక మెసేజ్ చేయడమో, కాల్ చేయడమో, ఏంటంటే అంతా ఓకే అని చెప్పి మెసేజ్ చేయడమో చేస్తా. నాకేంటి అంటే నాలో ఉన్న వీక్నెస్ ఇది. అతిగా ప్రేమిస్తా, అతిగా స్నేహం చేస్తా, అతిగా నమ్ముతా. అంటే జనరల్గా మనం ఇవాళ ట్రెండ్కి తగ్గ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకుంటే ఒక స్టెప్ తగ్గినా పర్వాలేదు అన్నది కదా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్. ఆ ఒక స్టెప్ తగ్గడం అన్నది ఎంతవరకు తగ్గితే సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకున్నట్టు ఉంటుంది? అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ అది, స్నేహంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతవరకే. అంటే ఇప్పుడు నేను వాడు ఎంతైనా అంటున్నాడు కదా అని చెప్పేసి నేను పడుతూ ఉంటే రేపు నేను మాట్లాడిన మాటకి వాడు విలువ ఇవ్వడు. నేనేం చెప్తా అంటే, మీరు నా గురించి మీకు తెలిసినప్పుడు మీరు పక్క వాళ్ళకి పరిచయం చేసే విధానాన్ని బట్టి నాకు వాల్యూ ఉంటుంది. మీ స్నేహితులకు కానీ, హీఈస్ గుడ్ ఫ్రెండ్, నా మంచి ఫ్రెండ్, మంచి రైటింగ్స్ చేస్తాడు, వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది. నువ్వు వాళ్ళని ఎలా అయితే పరిచయం చేస్తావో వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంటుంది. ఈ రోజుల్లో అది లేదు. అంటే మన ముందు ఒకలా ఉంటారు, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకోలా ఉంటారు. సో నేనేమంటా అంటే, జనరేషన్ మారే కొద్దీ స్నేహానికి కానీ, ప్రేమకి కానీ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి అడ్డొస్తుంది. సో అది ఎంతవరకు సహనం అనేది ఒకటి అంటుంది కదా, ఆ సహనం తెగే వరకే. అది ఒక్కసారి సహనం కోల్పోయారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాట వచ్చింది. నా ఉద్దేశ ప్రకారం ఆ రెస్పెక్ట్ విషయం వరకు నువ్వు తీసుకొచ్చావు అంటే అది మన తప్పే. అంతే కదా, వెరీ వెల్ సెడ్. అది సింపుల్, మన తప్పే. అంతవరకు తీసుకొచ్చావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్షిప్ విషయంలో అంటే నువ్వేదో తప్పు చేసి నువ్వు అర్థం చేసుకోలేదు, తను కంఫర్టబుల్గా ఫీల్ చేయలేదు, అంతే అర్థం. నెక్స్ట్ ఫ్రెండ్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టేషన్స్ బేసికల్గా ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో రాఘవ్ గారు, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎంత తక్కువ ఉంటే మనం అంతా హ్యాపీగా ఉంటాం. ఇది జగమెరిగిన నానుడి. సీన్ కట్ చేస్తే, సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు తిన్నావా అని ఒక ఫ్రెండ్ అడిగితే అందులో ఒక కేర్ ఉంటుంది, అందులో ఒక కన్సర్న్ ఉంటుంది. అలా అని చెప్పి 24 గంటలు నువ్వు తిన్నావా, నువ్వు లేచావా, నువ్వు పడుకున్నావా, నువ్వు తిరిగావా, దిస్ ఇస్ నాట్ వాట్ వీ ఎక్స్పెక్ట్ యాజ్ అ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్. బట్ అవతల పర్సన్ నుంచి ఈక్వల్గా కేర్ అండ్ కన్సర్న్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయడం ఫ్రెండ్షిప్లో ఎంతవరకు అవసరం? ఈరోజు ఫ్రెండ్షిప్లో ఒక కొత్త పదం వింటున్నాం మనం, పొసెసివ్నెస్ అన్న దానికి అసలు బీభత్సంగా అర్థాలు మార్చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేర్ అండ్ బీయింగ్ పొసెసివ్ ఇన్ అ ఫ్రెండ్షిప్? ఎంతవరకు అది అవసరం? ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యూ అలాట్. నేను ఒకటే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ని చంపేస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పుడైతే పెట్టుకున్నావో పొసెసివ్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఈ పర్సన్ నాతో మాత్రమే ఉండాలా, ఎక్స్పెక్టేషన్స్. ఈ పర్సన్ ఎర్లీ మార్నింగ్ లేవగా నాకు మెసేజ్ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఒకరోజు మెసేజ్ రాలేదో ఆ గ్యాప్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారా, లేకపోతే ఫ్రెండ్షిప్లో ఏంటి వీడికి నాతో నాకు టైం ఇవ్వడం తగ్గిపోయిందా, లేకపోతే ఆ టైంలో వేరే వాడితో ఉన్నప్పుడు ఆ పొసెసివ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో నీకు ఎక్కడ లేని అనుమానాలు, వాల్యూ తగ్గిపోయిందని, లేకపోతే సమయం ఇవ్వట్లేదని. ఆ టైంలో ఏంటి అంటే, ఫ్రెండ్షిప్లో నీకు విలువ లేనప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది అని చెప్తాను నేను. సైలెంట్గా ఉండు. నువ్వు ఆ టైంలో ఏం మాట్లాడినా తప్పునే వెతుకుతారు. సో కోపంగా ఉన్నప్పుడు, నీకు విలువ లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండడం బెటర్. ఎందుకు అంటే, నీకు నీ మాటకి విలువ వచ్చినప్పుడు, నువ్వంటే ఏంటో తెలిసినప్పుడు నువ్వు మాట్లాడితే నీ మాట వింటారు అప్పుడు. సో నా ఉద్దేశ ప్రకారం ఎప్పుడైనా సరే ఈ పొసెసివ్నెస్,
ఇది అంతా ఈ జనరేషన్లో అది అంతా నేను ఒకటే చెప్తా, బర్త్డే కేకులు వచ్చి ఏదో దండలేసి రచ్చరచ్చ ఇది కాదు ఫ్రెండ్షిప్. వాడు ఒంటరిగా ఉన్నాడు అని తెలుసుకొని మరో మిత్రుడు అరే వాడు ఒంటరిగా ఉన్నాడు జర కొంచెం చూస్తూ ఉండు అది ఈ సలహాలు ఉంటాయి చూసారా, అది అసలు సిసలైన కేర్. అంటే నేను ఒకటే చెప్తా, అయ్యే మామ దా బీరు తెచ్చుకుందాం ఇష్టం వచ్చిన డబ్బులు, ఇది కాదు స్నేహం. వాడి గుండెల్లో ఉన్న బాధ తెలియాలి నీకు, వాడి గుండె బయట పాకెట్లో ఉన్న మనీ ఎంత తక్కువ ఉందో తెలియాలి నీకు. అంటే ప్రతి అవసరం తెలిసి ఉండాలి, వాడితో లేవురా ఉందని. కానీ అలా చెప్పిన వాడు ఈ రోజులో దొరికితే జన్మ ధన్యం. ఇంకా వాడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. కరెక్ట్. ఫ్రెండ్షిప్ గురించి ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, జెండర్ ఫ్రెండ్షిప్స్. అబ్బాయికి ఫ్రెండ్షిప్ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అమ్మాయికి ఫ్రెండ్షిప్ అంటే జెన్యూనిటీ అంటే ఐ డోంట్ థింక్ ఒకప్పుడు అంత బ్యాడ్గా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. జెండర్ బయాస్డ్గా మనం వెళ్ళట్లేదు, వీ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ అదర్ జెండర్ ఆల్సో. బట్ మీ టేక్ ఏంటి? నేను ఒకటే చెప్తా, మనిషి స్నేహం అంతే. జెండర్ అనేది మ్యాటర్ కాదు, మనిషి తోడు అంతే. ఒక మనిషి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పడిపోతే అమ్మాయి అబ్బాయి చూడం, సహాయం చేస్తాం. ఒక మనిషిని చూసి నవ్వడంలో, ఒక మనిషిని చూసి స్నేహం చేయడంలో ఆలోచించడం ఏంది జెండర్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడున్న ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, దాని గురించి నేను పట్టించుకోను. జెండర్స్ గురించి ఆలోచించడానికి అసలు స్నేహంలో అది మ్యాటరే కాదు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఫీమేల్ అనుకోండి మేల్ అనుకోండి, వాడికి పలానా ఫీమేల్ ఉంటారు మేల్ ఉంటారు, ఎవరి బాండింగ్స్ వాళ్ళవి. ఎగ్జాక్ట్లీ, ఎవరి బాండింగ్స్ వాళ్ళవి. అలా అని చెప్పేసి వాళ్ళని జడ్జ్ చేయలేం. అంతెందుకు ఈ జనరేషన్లో ఎలా ఉండిద్ది అంటే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, నీ వెనక నీ బైక్ మీద ఒక అమ్మాయి ఎక్కింది అనుకోండి, అదే అమ్మాయి ఏ ఫ్రెండ్ అన్నో అంటాడు, గర్ల్ ఫ్రెండ్ అన్నో అంటాడు, ఏదో ఒక మాట చెప్తాడు. కానీ అదే అమ్మాయి రాఖీ పౌర్ణమికి వచ్చి రాఖీ కట్టింది వాడు చూడడు. అదే అమ్మాయి వచ్చి రాఖీ కట్టింది చూడడు. వాడు ఏం చూస్తాడు, నెక్స్ట్ డే ట్యాంక్ బండ్ మీద తిరగడము అది మాత్రమే చూస్తాడు, ఈజీగా జడ్జ్ చేసేస్తాడు. అదే అమ్మాయి రాఖీ పౌర్ణమి వచ్చి రాఖీ కట్టింది చూడడు. ఎదుటివాడు వాడికి ఏం కావాలో అదే చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. నీ వెనుకున్నవాడు వాడికి ఏం కావాలో అదే మాట్లాడతాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఈ జెండర్ మధ్యలో ఉన్న ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ అయినాయి జెండర్ మధ్యలో కోపాలు, ఫీమేల్ అని మేల్ అని, ఫీమేల్ సపరేట్గా వెళ్ళిపోవడం, తర్వాత మేల్ సపరేట్గా వెళ్ళిపోవడం, ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది టోటల్గా. ఎప్పుడైతే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది లేకుండా అందరూ మనిషితో స్నేహం అంతే, ఈ జెండర్ అనేది నథింగ్. ఫ్రెండ్షిప్లో అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇది ఉండాలి నా దృష్టిలో అంటే మీరేం చెప్తారు? ట్రస్ట్, నమ్మకం. ఎందుకు అంత గట్టిగా చెప్తానంటే, నేను ఈ టైంలో ఇది ఉన్న వీడు వస్తాడు, నాకు ఆ నమ్మకమే నీ లోపల విశ్వాసాన్ని నింపుతుంది. వీడు వస్తాడులే నాకు అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీడు వస్తాడు, ఈ టైంలో వీడు వస్తాడు, ఈ టైంలో నేను వెళ్తున్నా వీడి దగ్గర రైస్ పెడతాడు, నా కోసం రైస్ పెడతాడు, అది నీకు నమ్మకాన్ని నింపుతుంది. నీ లోపల కాన్ఫిడెన్స్ నింపుతుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నీకు ఎవరూ ఫ్రెండ్స్ దొరకకపోతే నీ మనసుతో నువ్వు స్నేహం చేయి. అసలు అది ప్రాక్టికల్గా అవుతుందా రాఘవ్ గారు? తప్పకుండా అవుతుంది. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నా రైటింగ్స్ ప్రకారం ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే నీతో నువ్వు స్నేహం చేసుకోవడం. నీ మనసుతో స్నేహం, ప్రకృతితో ప్రేమ, ఈ రెండు అర్థమైనోడు ఎవడూ అవసరం లేదు ఆడికి. వాడి ఒక యోగితో సమానం. ఎందుకంటే వీటికి 1,00,000 ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. ప్రకృతితో నువ్వు ప్రేమలో పడిపోతే నీకు ఎప్పుడు ప్రకృతి నీతోనే ఉంటుంది, నిన్ను వదిలిపోదు. నువ్వు చివరి శ్వాస వదిలినా సరే నువ్వు అందులోకి ఈమెడాల్సిందే, అందులోకి పోవాల్సిందే. సో నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, నీకు ఎవరూ దొరకలేదు, నీకు ఎవరూ నచ్చట్లేదు, నీకు ఎవరూ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు అంటే జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అంతే. నీతో నువ్వు ఉండు, నీ ఆలోచనతో గడుపు, నీ ప్రకృతిని అంటే నేచర్ని చూస్తూ ఉండు, ట్రావెల్ చేయి. మీరు నాకు చెప్పినట్లుగా ట్రస్ట్ ఫ్రెండ్షిప్లో ఎంత ఇంపార్టెంటో, ట్రస్ట్తో పాటు గివింగ్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టి
కమ్యూనికేషన్ అనేది కూడా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని నేను నమ్ముతాను. మీరేమంటారు? యా, అంటే కమ్యూనికేషన్ అంటే నేను ఒకటే చెప్తా, రోజు గుడ్ మార్నింగ్లు రోజు ఇది కాదు. కొంతమంది నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, వీడి నుంచి మనకు గుడ్ మార్నింగ్ వస్తే బాగుంటుంది, వాడి నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ మనకి రోజంతా సరిపడా ఎనర్జీని ఇస్తుంది. ఒక్కడు ఉంటాడు, వాడి నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ కానీ ఆ పర్సన్ నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ కానీ మనకి రోజంతా ఎక్కడలేని ఎనర్జీ ఉంటుంది. మనకి డే అయిపోయిన తర్వాత వాడి నుంచి వచ్చే గుడ్ నైట్ మనకి ఎంత ప్రశాంతమైన నిద్రనిస్తుంది అంటే, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కరోజు రాకపోయినా సరే ఆ రోజు టోటల్ స్పాయిల్ అయిపోతాం మనం. సో ఒక మనిషికి మనం అంత వాల్యూ ఇస్తున్నప్పుడు ఆ మనిషి కూడా మనకు అంతే వాల్యూ ఇస్తున్నాడా లేదా ఒకటి చూడాలి. ఇంకొకటి రెస్పెక్ట్ అని నేను ఎప్పుడు కూడా మాట్లాడతా, ఫ్రెండ్షిప్లో కానీ లవ్లో కానీ. నీకు ఈ మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, ఇంత కోరుకుంటున్నప్పుడు, ఇంత పరిగెడుతున్నప్పుడు నీకోసం, ఆ మనిషి నీకోసం ఏం చేస్తున్నాడు అని కూడా ఆలోచించకుండా నీకోసం పరిగెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఏది అసలు ఏమీ చూడట్లేదు, వాటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చూడట్లేదు అన్నప్పుడు అలాంటి పర్సన్ కోల్పోయావు అంటే నువ్వు నీ ప్రపంచాన్ని కోల్పోయినట్టే లెక్క. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. కష్టం. సో ఇప్పుడు లవ్ బ్రేకప్స్ కామన్ అయిపోయినాయి. లవ్ బ్రేకప్స్తో పాటు ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేది కూడా ఎక్కువ వింటున్నాను. అవును. ఒక ఫ్రెండ్షిప్ జర్నీలో రెడ్ ఫ్లాగ్, నాకు ఇది నచ్చట్లేదు, ఈ కండిషన్ రిపీట్ అవుతోంది, సో బెటర్ మన ఇద్దరం ఫ్రెండ్షిప్లో వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసేసుకుందాం. అంటే ఏమైపోయిందంటే ఫ్రెండ్షిప్లో ఈ మధ్య ఏమైపోయిందంటే అవసరాలు ఎక్కువైపోయినాయి. స్నేహంలో అవసరాలు ఎక్కువైపోయినప్పుడు ఇలాంటివి ఈ మనిషితో మనకేం అవసరం లేదు కదా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ మనిషితో బంధాన్ని దింపుకుంటాం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఒక పుస్తకం లాగా చూడాలి. నీతో స్నేహితుడు ఒక మంచి పుస్తకం లాగా, నువ్వు వాడితో చాలా నేర్చుకునేది ఉంటుంది. నువ్వు వాడిని చదవడం మొదలు పెడితే నీ జీవితంలో ఎన్నో మార్గాలు ఎత్తుకుంటావేమో నువ్వు వాడి వల్ల, లేకపోతే నీ వల్ల వాడికి ఏమన్నా ఉపయోగం ఉందో అంతే తప్ప అవసరాలు లేవు కదా అని చెప్పేసి స్నేహాన్ని దూరం చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ జనరేషన్లో. సో అది ఎప్పుడైతే తగ్గిపోతుందో స్నేహానికి వాల్యూ పెరుగుతుంది, బంధాలు నిలబడతాయి. కానీ చాలామంది అలాగే ఉన్నారు అని మాట్లాడితే, అట్లీస్ట్ సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒక ఫ్రెండ్ చాలా స్వార్థం లేకుండా సెల్ఫ్లెస్గా ఫ్రెండ్షిప్ ఇస్తున్నాడు, ఇంకొక ఫ్రెండ్ చాలా అవసరాలు స్వార్థాలతో కూడిపోయి ఉన్నాడు. అతని నుంచి విడిపోవాల్సిన టైం వచ్చింది, ఇతనికి ఆ రియలైజేషన్ వచ్చింది, బట్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ఒక క్లోజ్ ఫ్రెండ్ని లూజ్ చేసుకున్న తర్వాత ఆ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, హౌ డూ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ హార్ట్ బర్స్ట్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపటి రోజు. అవును, అంటే నేను ఒకటి చెప్తా, ఇంట్లో గొడవ అయితే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. ప్రేమలో విఫలమవుతే మోసపోతే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. వీడే దెబ్బ కొడితే వాడు చెప్పుకోవడానికి ఇంకెవడు ఉండడు. అది చాలా దారుణమైన పరిస్థితి. అంటే నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటా, అరే నన్ను చంపే అవకాశం ఇద్దరికే ఉంటుంది. ఒకడు బార్బర్ షాప్లో ఉన్న నా షేవింగ్ చేసేటోడికి, కత్తి పెట్టినోడికి, 2 నా మిత్రుడికే, ఈ ఇద్దరికే ఉంటుంది చంపే అవకాశం, ఇంకెవ్వడికి ఇయ్యనరా నేను అని. వీళ్ళిద్దరికీ అవకాశాలు ఉంటాయి. ఇద్దరే చంపేయచ్చు నన్ను. అంటే నీకు మిత్రుడికి ఈక్వల్గా నేను దేవుడిని అని కూడా చెప్పను. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడికి చెప్పుకోలేనివి కూడా మిత్రుడికి చెప్పుకుంటాం. అదే చెప్తున్నా, అంత క్లోజ్ ఫ్రెండే గనక హార్ట్ బ్రేక్ చేస్తే, అదే కదా నేను చెప్పేది. నీకు హౌ డు యు హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? నీ ఆలోచనతో నువ్వు పెట్టుకోవాల్సిందే. నీ ఆలోచనతో, నేను అందుకే చెప్పా, ఎప్పుడైతే నీకు అలాంటి మిత్రుడు దొరకలేదో ఆలోచించు. దెబ్బపడింది నీకు, ఆ మిత్రుడు అలాంటి మిత్రుడితో దెబ్బపడింది, నీ ఆలోచనతో నువ్వు పెట్టేసుకో స్నేహం. నీ ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే స్నేహం స్టార్ట్ చేసావో ఆటోమేటిక్గా అంత బెస్ట్ నీకు ఎవరు ఉండరు. ఇంకా ఎప్పుడైతే ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అంటాం కదా మనం, నువ్వు ఎప్పుడైతే లవ్లో పడ్డావో, నువ్వు ఎప్పుడైతే స్నేహం చేసావో అంతకన్నా మంచి ఎఫెక్ట్, ఇంకా రిలీఫ్ ఇంకొకటిలా ఉండదు. ఎప్పుడైతే నువ్వు సమయం గడుపుతావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకుంటావో అప్పుడే ఇలాంటి ఈ ఒక డిప్రెషన్ నుంచి కానీ, అరే వీడు ఇలా చేశాడంటే, ఫ్రెండ్ అనేవాడు ఒక థెరపిస్ట్ లాంటోడండి. అవును, అంటే ఫ్రెండ్షిప్ ఒక థెరపీ, అంటే మెంటల్ అదే నేను చెప్తున్నాను కదా. ఇంతకుముందు నేను ఒకటి చెప్పా, ఏమీ ఉండదు, జస్ట్ చేతిలో టీ ఉండిద్ది, కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు.
రూపాయల టీ చేతిలో పట్టుకొని కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు. నలుగురు చాలు. అదే కదా కాన్ఫిడెన్స్. ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అది. ఒక్కడి దగ్గర ఒక్కొక్కటి మెదడులో ఎన్ని ఉంటాయంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్క పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి స్టడీ మైండ్లో ఉంటుంది, అమ్మ నాన్న ఆరోగ్యాలు మైండ్లో ఉంటాయి. కానీ ఆ ప్లేస్కి వచ్చేసరికి వీళ్ళు కోట్ల బిజినెస్లు మాట్లాడుకుంటుంటారు. అరే ఇది చేద్దాం రా, అది చేద్దాం. అదొక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ఏమో రేపు ఫ్యూచర్లో వాళ్ళు అలాగే అవుతారేమో. అక్కడ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తో ఇంటికి వెళ్ళిపోతారు. అదే కాన్ఫిడెన్స్ తోటి చాలా నాయన ఇది చాలు వెళ్తాం. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంటికి వెళ్ళి వండర్ఫుల్. మేనిఫెస్టేషన్స్ కి పునాది పడేది ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడే. నేను నేర్చుకునేదే అక్కడ. నిజంగా మేనిఫెస్టేషన్ నేర్చుకునే ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్ లో. చాలు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, లడ్డు అని. ఏమీ లేని సమయంలో శివ, లడ్డు ఈ కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి అన్న బయటికి వెళ్దామా, ఏమీ ఉండదు మా దగ్గర, బయటికి వెళ్తాం, కూర్చొని కొన్ని రాజకీయాలు మాట్లాడుతుంటాం. లేకపోతే ఏమంటారు, అరే బిజినెస్ ఇలా పెడితే ఎలా ఉండిద్ది, ఇలా పెడితే ఎలా ఉండిద్ది, అవును ఇది బాగుంటుంది. ఎంత డీప్కి వెళ్ళిపోతామంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ బిజినెస్ ఎలా నడుస్తుందో కనుక్కున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఆలోచించి ఏంద్ర ఏమో ఆలోచిస్తున్నా, బండ్ల పెట్రోల్ అయిపోయిందిరా అందుకే ఆలోచిస్తున్నా అంటే కోట్ల టర్నోవర్ గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతాం ఆ సిచ్యువేషన్లో. అంటే ఎంత పాజిటివిటీ వచ్చింది నీ లోపలికి. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అ ఫ్రెండ్. యా, నేను అందుకే చెప్తా. సో సపోజ్ ఇప్పుడు ఇలా పాజిటివిటీని మన లైఫ్లో నింపే ఫ్రెండ్స్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, కొంతమంది మనల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసేసే వాళ్ళ సర్కిల్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైడ్లీ ఈజ్ ది ఫస్ట్ టేక్ అవే పాయింట్. సెకండ్ పాయింట్, ఇలా ఎమోషనల్గా మనం డ్రైన్ అయిపోతున్న ఫ్రెండ్స్ సర్కిల్లో మనకి మనం తెలివిగా కాన్షియస్గా బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి వస్తే వాట్ వుడ్ దే బి? ఏమేం బౌండరీస్ సెట్ చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఫ్రెండ్షిప్లో నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నువ్వు ఇచ్చిన సమయానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, లేదా ఈ రెండు కాదు, వాడు నీ దగ్గర నిజాయితీగా ఉంటున్నాడా, లేకపోతే చులకనతో చూపులతో అంటే చులకనగా చూస్తున్నాడా, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే నోరు జారడం కానీ చులకనగా చూడడం కానీ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాడు మిత్రుడి జోన్లోకి రాడు, విమర్శకుడి జోన్లోకి వస్తాడు. నిన్నెప్పుడు మామ ఇది కాదు వదిలేసి అది నేను చెప్తున్నా కదా నీకు అది సెట్ అవ్వదు, ఇక్కడ రా, నీకు ప్రశ్నించాలి, జాగ్రత్త చెప్పాలి, భయపెట్టొద్దు, కానీ మనల్ని మనం డీగ్రేడ్ చేయొద్దు, అది చేయొద్దు. అరే ఇది కాదు, జాగ్రత్తగా చూసుకో, వెళ్తావు, నువ్వు పక్క వెళ్తావు, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అసలు నీకు ఏది నీ చేతిలో చిల్లిగవ్వలేని టైంలో కూడా వాడు మాటలు వింటే కాన్ఫిడెన్స్ రావాలి నీకు. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నావు మన దగ్గరికి పోయి నీ మొత్తం నీ కాన్ఫిడెన్స్ పోయింది అంటే అలాంటి మిత్రుడు లేకపోయినా మంచిదే. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ప్రతి ఒక్కడికి 3 అక్షరాల మిత్రుడు ఉండాలి. నాకు 3 అక్షరాల మిత్రుడు ఉన్నాడు. ఎవరు అడగవచ్చు మీరు 3 అక్షరాల మిత్రుడు ఏంటి అని. వాడేంటి అంటే నాతో పాటు నాతో చిల్లిగవ్వలేని సమయంలో నా కడుపును హత్తుకొని ఉంటాడు. నాతో ఎవరు లేని టైంలో నా చిటికెన వీళ్ళు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. వాడు నాకు ఒక్కడికి కాదు, మధ్యతరగతిలో ప్రతి ఒక్కడికి మిత్రుడే. ఇంతకీ ఎవరతను? వాడి పేరు ఆకలి. ఆకలి అనేవాడు మీకు మిత్రుడైతే వాడి విలువ నీకు తెలిస్తే విజయం అనే 3 అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది. 3 అక్షరాల ఆకలి నీ విలువ నీకు తెలిస్తే 3 అక్షరాల విజయం నీకు దాసోహం. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. సో ఆకలి అనే మిత్రుడు నీకు ఉండాలా, దాని విలువ తెలియాలా, తెలిస్తేనే నీకు మరొకటి ఏంటి ఆ విజయం యొక్క రుచి తెలుస్తుంది. నీకు రోజు బిర్యానీ పెడితే పెరగనం ఏం తింటావు నువ్వు, గొడ్డు కారం తగలాల, తగిలితేనే అప్పుడు ఏదైనా పాయసం దొరికినా దాని వాల్యూ తెలుస్తుంది నీకు, లేకపోతే పక్కకు పారేస్తావు రోజు అదే పెడితే. నా ఉద్దేశం అదే. సో ఫ్రెండ్షిప్లో కానీ ప్రేమలో కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా వదిలేయడం మంచిది. వదిలేస్తే మనది అయితే పక్కా మన దగ్గరికి వచ్చింది. నమ్మకంతో ప్రేమగా వదిలేయి, అది వాళ్ళ కోసం అవ్వచ్చు, నీ కోసం అవ్వచ్చు. వదిలేస్తే పక్క నీదైతే పక్క నీ దగ్గరకు వచ్చింది. గాట్ ఇట్. సో బేసికల్గా మీ లైఫ్లో ఎవరన్నా బాగా పాపం మెంటల్ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో ఉన్న ఫ్రెండ్ని కానీ హీల్ చేసే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? అంటే ఫ్రెండ్కి భరోసా ఇచ్చి మీ పాత్ర పోషించారా? నేనున్నాను రా నీకేం కాదు, యుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అలాంటి లైఫ్ టర్నింగ్ లెసన్ ఏమన్నా?
చాలా ఉన్నారు. అంటే యాక్చువల్గా ఆ పొజిషన్లో నేనున్నప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది అవునా? అయితే అదే చెప్పండి, దట్స్ మోర్ ఇంట్రెస్ట్. లైక్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో నా ఆ కెరీర్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? వద్దులేండి అది నా కెరీర్ సిచ్యువేషన్స్లో కొన్ని టైమ్స్ లోగా ఉన్నప్పుడు లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేని టైంలో, లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్లో వచ్చి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎదగాలి అని మనం నమ్మకం పెట్టుకుని వస్తాం కదా, ఆ టైంలో చాలా డిప్రెస్డ్ అయిపోయా. అరే ఏంటి అమ్మ ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకెన్ని రోజులు అనే టైంలో ఒక్క స్నేహితుడు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని నమ్ముతాను నేను ఎప్పుడైనా సరే. వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఏ కాదరా నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ నలుగురు కూర్చొని జస్ట్ టీ పట్టుకొని మాట్లాడతారో అన్నీ పోతాయి. యాంగ్జైటీ పోద్ది, డిప్రెషన్ పోద్ది, కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ మాట్లాడుకుంటావు. ఆ టైంలో నీ బండ్లో లేని పెట్రోల్ కూడా నీకు గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు నీకు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు నిజంగా అట్లాగా మారల్ బూస్టర్స్ అంతే, అసలు ఒక బూస్టర్లా ఉండాలి తప్ప నిన్ను బూస్ట్ కింద వాడుకునే స్థాయికి నువ్వు దిగజారొద్దు, స్థాయికి తీసుకురావద్దు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయినప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు, అసలు సగం ఫ్రెండ్షిప్లు అక్కడే పుడుతున్నాయి, సగం ఫ్రెండ్షిప్లు అక్కడే చేస్తున్నాయి. అవును, అంటే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ అనేది వేరుమా. నేను ఏంటంటే అలా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేసి ఈరోజు వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్లా మారి మ్యారేజ్ చేసుకుని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుని చిన్నప్పుడు ఉన్న స్నేహితులు కానీ, తర్వాత ఒక ఏజ్లో మనకి అన్నీ తెలిసిన తర్వాత వచ్చిన స్నేహితులు కానీ, వీళ్ళంతా వేరు. కానీ ఆ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ నేను నమ్మను. అలానే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నాను. రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. నాకు చాలామంది నేను కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అరే ఏంట్రా తెలుసుకొని మరి నాకు సహాయం. సోషల్ మీడియాలో టునైట్స్ వైబ్ అని ఒక టైటిల్ పెడతారు. ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ చిల్ అవుతూ, ఫుల్ సౌండ్, మ్యూజిక్, ఫ్రెండ్స్ గ్రూప్, ఈ ఫొటోస్ అన్నీ చూసి అప్పుడప్పుడు ఆ రీల్స్ అవి చూసి అరే లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ నాకెందుకుండ్రు అని డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలా మందికి చాలాసార్లు ఉంటాయి. 1-2 సార్లు నేను కూడా అలా అనుకున్నాను చూసి. అంటే నేను సోషల్ మీడియా మీద స్నేహం డిపెండ్ అవుద్దని చెప్తా. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి వచ్చే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొన్న ఒక యాంకర్ వల్ల తెలుసుకునే మాట, సోషల్ మీడియాలో నువ్వు ఒక గొప్ప పని చేసి పెట్టి వీడియో పెట్టినప్పుడు కామెంటే ఉంటుంది, కాంప్లిమెంట్ ఉండదు. అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. ఎందుకు కాంప్లిమెంట్ చేయని ఎందుకు ఉండదు? అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. నువ్వు సోషల్ మీడియా నీకు దారి ఇస్తుంది. కామెంట్ చేయవిన్ని, కాంప్లిమెంట్ చేయవిన్ని, ఎంత డిఫరెన్స్ ఉంది. సో సోషల్ మీడియా నిన్ను చెడ్డదారి వైపే తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువ. నువ్వు ఎప్పుడైతే దారిని ఎంచుకుంటావో, ఇప్పుడు కామెంట్ ఓపెన్ చేసావు, అన్ని బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి, నీ మైండ్లో అదే వచ్చింది, అదే ఉంది కదా, అదే వచ్చిందా ఇదేదో ఉన్నట్టుంది రా బాబు. అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవే ట్రెండ్ అవుతున్నాయి కదా. ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే కథం కిందనే బ్యాడ్ కామెంట్సే. సో సోషల్ మీడియా నేను కామెంట్ చేసేలా ప్రేరేపిస్తుంది. నీ మనసుని కాంప్లిమెంట్ ఇచ్చేలా నువ్వు తీర్చిదిద్దుకోవాలా, అది నీ చేతుల్లో ఉంటుంది. ఎస్. రాఘవ్ గారు, ఒక పాయింట్, ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా, స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా? స్నేహంతో కూడిన ప్రేమే గొప్పది. అంటే నేను ఎందుకలా అంటే ప్రేమ అనేది ప్రతి దగ్గర ఉండిద్ది. నీ కోపంలో ఉండిద్ది, నీ స్నేహంలో ఉండిద్ది, నీ చిరాకులో ఉండిద్ది. అందుకే నేను నీ స్నేహంలో పక్క ప్రేమ ఉండాలి, ప్రేమలో పక్క స్నేహం ఉండాలి. ఈ రెండు ఒక దగ్గర ఉంటేనే ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉంటుంది నా ఉద్దేశ ప్రకారం. సో స్నేహ లేని ప్రేమ వ్యర్థం, ప్రేమ లేని స్నేహం నిజం కాదు. కాబట్టి స్నేహం ప్రేమ రెండు ఒకటే చోట ఉన్నప్పుడే ఆ రిలేషన్కి ఒక అర్థం, పరమార్థం. వెరీ వెల్ సెట్. ఫ్రెండ్షిప్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పారో వాళ్ళందరితో ఇంకా 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 మంచి మంచి ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఈ సర్కిల్తో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ఇంకా బ్యూటిఫుల్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్. థ్యాంక్ యూ సో మచ్.